హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వేనిస్ కిచెన్. ఎప్పుడు చేసుకునే పచ్చళ్ళు కాకుండా ఉల్లికాడలతోటి కొంచెం డిఫరెంట్గా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ ఉల్లికాడల పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక కట్ట వరకు ఉల్లికాడలను తీసుకున్నాను. ఈ ఉల్లికాడలతో పాటుగా వచ్చే ఈ ఉల్లిపాయలను కూడా శుభ్రం చేసుకుని మనం పచ్చళ్ళలో ఉపయోగించుకోవచ్చు. ముందుగా ఉల్లికాడలను శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత ఉల్లిపాయల పైన ఉండే పొరలను తీసేసుకుని వాటిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కారానికి తగినట్లుగా ఎండుమిరపకాయలను వేసుకోవాలి. నేను ఇక్కడ 10 ఎండుమిరపకాయలను వేస్తున్నానండి. ఈ పచ్చళ్ళలోకి ఇలా ఎండుమిరపకాయలకు బదులుగా డైరెక్ట్గా పచ్చికారాన్ని వేసుకుని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేగిన తర్వాత వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. మళ్ళీ ఇదే కడాయిలోకి 1 స్పూన్ నూనెను వేసుకోవాలి. ఇందులోనే ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న ఉల్లికాడలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లికాడలను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, త్వరగానే వేగిపోతాయి. వీటన్నిటిని బాగా కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకున్నట్లయితే త్వరగా వేగిపోతాయి. ఈ ఉల్లికాడలతోటి కేవలం పచ్చడిని మాత్రమే కాదండి, పప్పును చేసుకోవచ్చు. టమాటా ముక్కలను వేసుకుని కూరలా కూడా చేసుకోవచ్చు. 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే ఈ ఉల్లికాడలు వేగిపోతాయి. ఆకుకూరలు వేగితే కడాయికి అంటుకున్నట్లుగా ఎలా అవుతాయో ఉల్లికాడలు వేగేటప్పుడు కూడా అలాగే కడాయికి అంటుకున్నట్లుగా అవుతాయి. మీరు కారం ఎక్కువగా తినేవారైతే ఈ పచ్చళ్ళలోకి ఎండుమిరపకాయలతో పాటుగా పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలను ఉల్లికాడలతో పాటుగా ఫ్రై చేసుకుని తీసుకోవచ్చు. ఉల్లికాడలు వేగాయా లేదో ఇలా కూడా చెక్ చేసుకోవచ్చండి. ఒక ముక్కను తీసి చూసినట్లయితే ఇలా సాఫ్ట్గా అయితే వేగిపోయినట్లే. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, పచ్చడి రుచికి సరిపడా ఉప్పును వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉప్పును చివరిలో ఇలా ఉల్లికాడలు వేగిన తర్వాతే వేసుకోండి. ముందుగా వేసినట్లయితే ఉల్లికాడల్లో నుంచి నీరు వచ్చి ఇవి వేగడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఒక మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వేయించుకుని చల్లారబెట్టుకున్న ఉల్లికాడలను వేసుకోవాలి. అలాగే చాలా కొద్దిగా చింతపండుని కూడా వేసుకోవాలి. చింతపండు కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. అలాగే మీరు ఎండుమిరపకాయలకు బదులుగా పచ్చికారాన్ని ఉపయోగిస్తున్నట్లయితే వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకుని కలిపి గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ, 2 పచ్చిమిరపకాయలు, 1 ఎండుమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలను మీరు తినే కారానికి తగినట్లుగా వేసుకోవచ్చు. వీటిని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి. గ్రైండ్ చేసిన పచ్చడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకండి. ఒక్కసారి కలుపుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. లేదంటే పచ్చడి అంతా నూనెను పీల్చుకుని గట్టిగా అయిపోతుంది. అలాగే మీకు నచ్చితే ఈ పచ్చడిలో బెల్లం కూడా వేసుకోవచ్చండి. బెల్లం వేసుకోవాలనుకుంటే గ్రైండ్ చేసేటప్పుడే వేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉల్లికాడల పచ్చడిని కేవలం రైస్లోకి మాత్రమే కాదండి, అన్ని రకాల టిఫిన్స్లోకి కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. ఈ సింపుల్ టేస్టీ ఉల్లికాడల పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.